గారికి, అలాగే సినిమాటోగ్రాఫర్ మినిస్టర్ కోమటిరెడ్డి గారికి, ఈ అవార్డుకి చైర్పర్సన్ అయిన జయసుధ గారికి, అలాగే జ్యూరీ మెంబర్స్ అండ్ మీడియా వారికి అందరికీ స్వాగతం. GTFA గద్దార్ తెలంగాణ ఫిలిం అవార్డ్స్ స్టేట్ గవర్నమెంట్ ఎంతో ఆర్భాటంగా ఈ ఈవెంట్స్ చేయాలని ఈరోజు సంకల్పం ఉండే, పోతే ఇందాక ఎండి గారు చెప్పినట్టు ఆ ఇన్సిడెంట్ వల్ల ముందుగా సింపుల్గానే చేస్తూ ఈ రోజు నుంచి జ్యూరీ వారు సినిమాలు చూసి వాళ్ళు మే ఎండ్ కల్లా జ్యూరీ నుంచి ఏదైతే 2024 తెలుగు సినిమాల్ని ఫైనల్ చేసి GTFAకు ఇస్తే ఫైనల్గా జూన్ 14th రోజు ఈ గద్దార్ తెలంగాణ ఫిలిం అవార్డ్స్ని పెద్ద ఎత్తున చేయడానికి ప్లాన్ చేశాం. సో దానికి డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు, అలాగే ఫిల్మాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, సో వాళ్ళ ఆధ్వర్యంలో స్టేట్ గవర్నమెంట్ సీఎం గారి ఇన్స్ట్రక్షన్ మీద చాలా గ్రాండియర్గా చేయాలని ప్లాన్ చేస్తున్నాం. సో దానికి ఈరోజు మొదటి రోజు. సో మీ అందరికీ వెల్కమ్. సో మీరు 2024 నిజాయితీగా మీరు మీ జ్యూరీ మెంబర్స్ సెలెక్ట్ చేసిన సినిమాలకి అవార్డ్స్ వచ్చేలాగా ప్లాన్ చేద్దాం. థ్యాంక్ యూ.